హాయ్ ఫ్రెండ్స్, అందరికీ డాట్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కుట్టడం చూపిస్తాను. అది 2.5 లెంత్ వచ్చి 2.5 విడ్త్ 1 ఇంచ్తో కుట్టాలండి ఫస్ట్ డాట్. తర్వాత ఆ సైడ్ వచ్చేసి ఉక్సుపట్టి దగ్గర డాట్ వచ్చేసి 1/4 ఇంచు లెంత్ పెట్టేసి 2.5 లెంత్ 1/4 ఇంచు వెడల్పుతో కుట్టాలి. అది అంతే, 1/4 ఇంచు పాదం వరుస అంతా పెట్టుకుంటే చాలు. మళ్ళీ షేప్ బెల్ట్ మళ్ళీ సంక డాట్ 4 ఇంచులు కానీ 3.5 ఇంచులు కానీ పెట్టుకొని కుట్టేస్తే ఏ సైజు వారికైనా బాగా సరిపోతుంది. మళ్ళీ షేప్ బెల్ట్ జాయింట్ చేయడం రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకుంటే బాగా వస్తుంది షేప్ బెల్ట్ జాయింట్ చేసేది. చూడండి, వీడియోలో అయితే చాలా క్లియర్గా అయితే ఉంది. వీడియో చూడండి. మా వీడియోస్ మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తేవడానికి అయితే నేనైతే ప్రయత్నం చేస్తానండి. చూడండి, అట్లాగా ఒక ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ చేసేసినాక నేనైతే 2 పార్ట్స్ ఒకేసారి కుట్టడం అట్లా అలవాటు నాకు, ఎందుకోసం అనేసి. కానీ వీడియో కోసమని మీకు ఒక్కొక్కసారి ఒక పార్ట్ అయితే వీడియో అయితే చూస్తాను. క్లియర్గా ఉంది చూడండి. ఆ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే నాకైతే ఇప్పటికీ నేను ఇదే ఫార్ములా అయితే యూజ్ చేస్తాను. ఇప్పటి వరకు నాకు ఒక రిమార్క్ కూడా రాలేదు ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఉంది అని. షేప్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. పెద్దవాళ్ళకు ఎట్లా కుట్టాలో, చిన్న మామూలుగా ఏజ్డ్ పర్సన్స్కి ఎట్లా కుట్టాలనేది మనం తెలుసుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్ వస్తుంది. చెస్ట్ ఉండే వాళ్ళకు అట్లా షేప్ అట్లా వస్తే బాగా పర్ఫెక్ట్ కూర్చుంటుంది. మెడ కూడా జారకుండా ఉంటుంది. ఇదైతే నేను ఇప్పుడు కుడతాండే బ్లౌజు ఒక పెద్ద ఆవిడతే. ఆ బ్లౌజు వాళ్ళకి పెన్లు ఉందని చెప్పింటే నేను ఈరోజే తీసుకున్నా, ఈరోజే కుట్టేస్తాను. వాళ్ళకి వచ్చేసి మన్నాడు బుధవారం వెళ్ళన్నారు. ఈరోజు కొంచెం టైం ఉంటే మన్నాడే రేపైనా కుట్టాలి కదా అనేసి ఒకరోజు ముందే కుట్టేస్తే పని అయిపోతుంది. రేపు వేరే వాళ్ళు కుట్టుకోవచ్చు కదా అనేసి కుట్టేసినాను. మీరు కూడా ఇట్లా చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి.